ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలో శనివారం కమిషనర్ జస్వంతరావు సిబ్బందితో కలిసి ప్రకాష్ నగర్లో ఒక ప్రత్యేక డ్రైవ్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం కమిషనర్ జస్వంతరావు ఆర్డీఓ మొదలత సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పరిశీలించారు. ఈ రోజున కూడా స్పెషల్ శానిటేషన్ లో మరి పార్టిసిపేట్ చేశారు. అలాగే ప్రజలు కూడా మీరు మీ చెత్తా చెదారాన్ని రోడ్ల మీద వేయకుండా డస్ట్బిన్ లో పెట్టుకొని పురపాలక సంఘం వెహికల్స్కి ఇస్తే టౌన్ అంతా చాలా నీట్గా ఉంటుంది. అంతే తప్ప మీ ఇంట్లో చెత్తా చెదారాన్ని మరి ఊడ్చేసి రోడ్ల మీద వేస్తే శానిటేషన్ సిబ్బంది ఎంత చేసినా కూడా అది అపరిశుభ్రంగానే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు, వ్యాపారస్తులు మరి ముఖ్యంగా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెలలో 3వ శనివారం కంపల్సరీగా నర్సరావుపేట పురపాలక సంఘంలో కంపల్సరీగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తాం. మన ప్రీతమ్మ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ ప్రతి 3వ శనివారం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత గడిచిన 6 నెలలుగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇవాళ స్పెషల్గా మరి ప్రతి నెల 3వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇది మాస్ డ్రైవ్ అన్నమాట. మరి కమిషనర్ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా అధికారులు, మరి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. ఎందుకంటే మరి గడిచిన 5 ఏళ్లుగా మరి శానిటేషన్ మీద దృష్టి పెట్టని ప్రభుత్వం అది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేయలేదు అని అనకుండా మన పని మనం చేసుకుందాం, మా నగరాన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనే ఆలోచనతోటి మరి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో మీ కార్యక్రమాలను చేస్తున్నాము.